ఇవాళ మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులు ఇంకా నోటిఫికేషన్లు ఇవ్వంటూ అన్ని ఖాళీలు మీకోసమే, విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం, మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు, ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మాయ మాటలు వింటిరా మోసపోతారు. ఆనాడు అహో అగ్గిపెట్టెరావు గారు, అఘోరరావు గారు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు సీసా నిండా, 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకోలే. రెచ్చగొట్టిండు. అమాయకులైన పిల్లల ఆవేశానికి లోనైండ్రు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో నిట్ట నిలువున తగలబెట్టుకొని తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి, 1200 మంది పిల్లలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వీళ్ళు రెచ్చగొడితే, వీళ్ళు వీధి నాటకాలు వేస్తే ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబంలో ఎవరికన్నా అగ్గిపుల్లంతనన్నా చేతి గాలిందా? ఎవరన్నా కుటుంబం వాళ్ళ బంధువులలో ఎవరన్నా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రా? రెచ్చగొట్టాలే, మంది పిల్లలను సావగొట్టాలే, ఆ శవాల పునాదుల మీద అధికారంలోకి రావాలనేదే వాళ్ళ ఆలోచన. మొన్నటికి మొన్న మీడియా మిత్రులు చూసింటారు, తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్నా కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది, హరీష్ రావుకు కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసులా అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా.